అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏంటి ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారా? మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. అంటే ఈ మధ్య కాలంలో వెళ్ళింది కాదు, ఆల్మోస్ట్ 1 మంత్ అయిందనమాట. అప్పటి నుంచి వీడియో అప్లోడ్ చేయడానికైతే నాకు కుదరలేదు. ఇక్కడ టెంపుల్ అయితే చాలా స్పెషల్ అనమాట. అంటే ఈ టెంపుల్ కట్టి ఇప్పట్లో అయితే కట్టింది కాదు, చాలా ఇయర్స్, అంటే మా తాత ముత్తాతల కాలం నుంచి ఉందన్నమాట. అప్పటి నుంచి ఉన్న టెంపుల్. ఇంకా ఇది ఇంచుమించు తిరుపతి లాగానే ఫీల్ అవుతూ ఉంటారనమాట ఇక్కడ అందరూ. అంటే ఈ చుట్టుపక్కల విలేజ్ కానీ కొంచెం పక్కపక్కన డిస్ట్రిక్ట్స్ వీళ్ళందరూ ఇంకా తిరుపతి లాగానే ఏ మొక్కులు ఉన్నా ఏది ఉన్నా సరే ఇక్కడ తీర్చేసుకుంటారు. అంటే ఈ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా అక్కడ వెంకటేశ్వర స్వామి కూడా స్వయంభూ అనమాట, స్వయంగా వెలిచారు కాబట్టి అందరూ ఇంకా చాలా నమ్మకం అనమాట. అంతేకాకుండా ఆ టెంపుల్ కూడా అంతే పవర్ఫుల్ అనమాట. ఏదైనా కోరికలు ఉన్నా సరే త్వరగా నెరవేరుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులు అలాంటివి ఏవి ఉన్నా సరే త్వరగా నెరవేరుతాయి. ఇక్కడ టెంపుల్ ఎలాగా వెలసిందంటే, వెంకటేశ్వర స్వామి అయితే పుట్టలో ఉండి తపస్సు చేస్తున్నప్పుడు ఆకలితో ఉంటున్నాడని చెప్పేసి ఆవు వచ్చి పాలు ఇస్తుంది కదా, అలా వెలసిందనమాట. ఇంకా టెంపుల్ లోపల కూడా సేమ్ అలానే ఉంటుందన్నమాట. పైన అంతా పుట్టలాగా ఉండి లోపల వెంకటేశ్వర స్వామి కూర్చున్నట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. అంటే అన్ని వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ లాగా కాకుండా ఇక్కడ లోపల వెంకటేశ్వర స్వామి కొంచెం వేరేలాగా ఉంటుందన్నమాట విగ్రహం. ఇదైతే కోనేరు అనమాట. అంటే స్వామివారికి సంబంధించిన పూజలు ఏమున్నా సరే ఇక్కడి నుంచే వాటర్ తీసుకెళ్తారనమాట. ఇది మనకు వెళ్ళడానికైతే అంత కన్వీనియంట్గా ఉండదు. అంటే చూడడానికి చిన్నగా ఉన్నా సరే లోతు ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా మేము వెళ్ళింది సమ్మర్ టైంలో కాబట్టి పెద్దగా నీళ్ళు అయితే లేవు, కానీ మిగతా సీజన్లో అయితే చాలా వాటర్ ఉంటాయంట. ఇంకా ఇదే వాటర్తో స్వామివారికి అర్చనలు అభిషేకాలు అన్నీ చేస్తుంటారంట. ఇంకా అవన్నీ చేస్తుంటారు కాబట్టి ఎవరో అయితే వెళ్ళి తొక్కడము నీటిని ముట్టుకోవడం లాంటివి అయితే చెయ్యరు. ఇంకా దూరం నుంచి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి తిరుమలగిరి అనమాట. టెంపుల్ ఊరు నేమ్ అయితే తిరుమలగిరిలో ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. కొండ మీద ఉంటుంది అనమాట, చాలా హైట్లోనే ఉంటుంది. అంతకుముందు అయితే చాలా మెట్లు ఉండేవి. టెంపుల్కి వెళ్ళాలంటే కొంచెం కష్టమనే చెప్పాలి, చాలా మెట్లు ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే సగం వరకు అయితే రోడ్డు వేశారు, ఇంకా సగం నుంచి అయితే మెట్లు అయితే ఎక్కాలన్నమాట. ఇంకా తప్పదు, సగం వరకు అయితే రోడ్డు అయితే వేశారు. అక్కడ వరకు అయితే ఆటోలు ఇంకా కార్లు ఇలాంటివి అయితే నడుస్తుంటాయి, బైక్స్ అట్లాంటివి. ఇంకా సగం తర్వాత నుంచి అయితే మెట్లు ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇంకా ఆ సగం వరకు వెళ్ళాక మనకు ఫస్ట్ అయితే హనుమాన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది చిన్నగా. దాని పక్కన అయితే కోనేరు ఉంటుంది. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని కొంచెం ఎక్కువ మెట్లు కూడా ఏముండవు అనమాట, ఒక 50 మెట్లు అలా ఉంటాయి. అలా ఎక్కితే మనకి వెంకటేశ్వర స్వామి మెయిన్ టెంపుల్ అయితే వస్తుంది. టెంపుల్లోకి వెళ్ళే ముందు ఇక్కడ మెట్ల దగ్గరే ఉంటుందన్నమాట కొబ్బరికాయ కొట్టే ప్లేస్. ఇక్కడే మనం కొబ్బరికాయ కొట్టేసి ఇక లోపలికైతే వెళ్ళాలన్నమాట. లోపల టెంపుల్ లోపల కొబ్బరికాయ కొట్టడానికి అయితే లేదు. ఇంకా ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే కొబ్బరికాయ అయితే మనం సొంతంగా కొట్టుకోవచ్చు అనమాట. వేరే ఎవరో అయితే కొట్టి మళ్ళీ వాళ్ళకి మనము ఎదురు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా మన కొబ్బరికాయ మనమే కొట్టుకోవచ్చు. ఆ తృప్తి అయితే నాకు మంచిగా అనిపించింది. ఇంకా చాలా టెంపుల్స్లో అయితే ఎవరో కొబ్బరికాయ కొడతారు, ఆ వాటర్ ఇవ్వరు, ఒక చిప్ప యూజ్ చేస్తారు. ఇంకా వాళ్ళు కొబ్బరికాయ కొట్టినందుకు మనం వాళ్ళకి ఒక 5 to 10 రూపీస్ వరకు అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ అట్లాగైతే లేదు. ఇంకా ఇక్కడ లోపలకైతే కంపల్సరీగా అయితే టికెట్ అయితే తీసుకోవాలి. 5 రూపీస్ 10 రూపీస్ అలా అయితే ఉంటుంది. పెద్దగా అయితే ఏం లేదనమాట. ఎంట్రీ లోపలికి తక్కువ అమౌంటే ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ చుట్టూ ఇలాంటివి ఫొటోస్ అయితే కనిపిస్తాయి అనమాట. అంటే దశావతారాలు, విష్ణుమూర్తి దశావతారాలు అన్నీ అయితే వన్ సైడ్ అయితే ఫోటో ఫ్రేమ్స్ పెట్టి కింద అయితే నేమ్స్ పెట్టి ఉన్నాయి. ఇంకొక సైడ్ అంటే గుడి సైడ్ అయితే మనకు విగ్రహాలు అయితే కనిపించాయి అనమాట. విగ్రహాలు చూస్తే కొంచెము ఫేస్ అట్లా ఎలా ఉన్నది అవతారాలు అనేది అర్థం కాని వాళ్ళు ఇటు సైడ్ అయితే ఫోటో చూస్తే అర్థమైపోతుంది అనమాట ఏ అవతారం ఏంటి అనేది. ఇంకా లోపల అయితే ఇలా ఉంటుందన్నమాట వెంకటేశ్వర స్వామి. వైట్ కలర్లో ఒక ఫోటో ఉంది కదా, అలా ఉంటారనమాట సేమ్. ఇంకా లోపలికి అయితే ఫొటోస్ వీడియోస్ ఎలా లేదు కాబట్టి నేను బయట వరకే తీయగలిగాను. ఇవన్నీ ఊరేగింపుకు యూస్ చేసేవి అనమాట. ఇవన్నీ చుట్టూ ఉన్నవి, అవన్నీ పల్లకీలు ఇంకా గరుడ సేవ అలాంటివి ఉంటాయి కదా, వాటి కోసం యూస్ చేసేవన్నీ ఇక్కడ టెంపుల్ లోపల అయితే ఉంచారు.
ఇదైతే గజస్తంభం అనమాట. అంటే టెంపుల్కి ముందల ఉంటుంది కదా, మెయిన్ ముఖద్వారానికి అయితే దగ్గర ఉంటుంది కదా గజస్తంభం, అది. ఇదైతే టెంపుల్ లోపలికి వెళ్ళే దారి అనమాట. లోపలైతే వెళ్ళలేదు, నేనైతే వీడియో తీయలేదు. ఇంకా విష్ణుమూర్తి ఇలాగా స్వయంభులాగా వెలిసారనమాట. అంటే పుట్టలో కూర్చొని ఉంటుంటే పైన ఆవు వచ్చి పాలిస్తుంది కదా, అలాగా అయితే వెలిసారనమాట ఇక్కడ. ఇదైతే ఉత్సవ విగ్రహాలు అనమాట. ఊరేగింపుకి ఇంకా కళ్యాణం అలాంటివి జరుగుతుంటాయి కదా, వాటి కోసం అయితే ఈ విగ్రహాలు అయితే వాడతారనమాట. ఈ టెంపుల్ కూడా ఇప్పట్లో కట్టినది కాదు, చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి కట్టిందనమాట. ఇంకా చాలా నమ్మకం అనమాట. ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి సంబంధాలు కుదరట్లేవు, అనుకున్న సంబంధం రావట్లేదు, అలాగా అనుకున్న వాళ్ళందరూ ఇక్కడ మొక్కుకుంటారు, వెంటనే మంచి సంబంధం అయితే కుదురుతుందంట. అలా కుదిరిన వాళ్ళ వెంటనే ఇంకా పసుపు బట్టల మీద వచ్చి పూజలు చేయించుకుంటూ ఉంటారు. మేము కూడా పెళ్ళైనాక 1 వీక్ లోపే ఇక్కడ టెంపుల్కి అయితే విజిట్ అయ్యాము. ఇంకా కొంచెము ముందుకు అంటే ఇంకా కొంచెం 50 మెట్లు అలాగా పైకి ఎక్కితే మనకు శివాలయం అయితే కనిపిస్తుంది. శివాలయం పక్కనే మారేడు చెట్టు అయితే ఉంటుంది. ఇక్కడ మారేడు చెట్టుకి అయితే పిల్లలు కలగాలనే వాళ్ళు, పిల్లల కోసం వెయిట్ చేసే వాళ్ళు అయితే ఇక్కడ ఉయ్యాల కడుతూ ఉంటారు. ఇక్కడ చాలా వరకు అయితే ఉండేవి, కానీ క్లీన్ చేసినట్టున్నారు, ఎప్పటికప్పుడు తీస్తూ ఉన్నట్టున్నారు, చెట్టు ఖరాబ్ అయిపోతుందని చెప్పి. చాలా వరకు ఇక్కడ ఉయ్యాలలు కడుతూ ఉంటారు. ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళ దండలు, భాషకాలు అవన్నీ ఉంటాయి కదా, అవి ఇక్కడ చెట్టుకైతే కడుతూ ఉంటారు. అంటే ఇక్కడ నమ్మకం అన్నమాట. ఇక్కడ ఉయ్యాల కడితే వెంటనే పిల్లలు అందుతారు, ఇంకా పెళ్ళి కోసం మొక్కున్న వెంటనే మంచి సంబంధం కుదురుతుంది, త్వరగా పెళ్ళి అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ బాగా నమ్మకం అనమాట. ఇంకా తిరుపతి వెళ్ళలేని వాళ్ళు, అంత దూరం వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మొక్కులు అవి తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అన్ని మెట్లు ఎక్కినా సరే మెట్లు ఎక్కిన ఫీలింగే అనిపించదు. మళ్ళీ అంతేకాకుండా ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చూడండి, మెట్లకి ఎండ తగలకుండా, అంటే వస్తుపోతున్న భక్తులకి ఎండ తగలకుండా కొంచెము ఈజీగా వెళ్ళేలాగా అయితే మెట్లకైతే షెడ్ వేసి ఉంచారు. ఇక్కడ అయితే ప్రతి ఏకాదశి శనివారాలు ఆ టైంలో అయితే చాలా స్పెషల్ పూజలు అయితే జరుగుతుంటాయి. మా అమ్మ వాళ్ళైతే ఒక 2 to 3 monthsకి ఒకసారి అయినా ఇక్కడికి వెళ్తూ ఉంటారు, ఎందుకంటే మాకు కొంచెం దగ్గర. అందువల్ల అయితే మార్నింగ్ టైంలో అలాగ వెళ్ళేసి ఆఫ్టర్నూన్ ఇంకా అన్నదానం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సాటర్డే ఇంకా అక్కడే తినేసి ప్రశాంతంగా ఉండి వస్తుంటారంట. అంటే ప్రతి ఒక్కళ్ళు టెంపుల్కి వెళ్ళాలని కాదు, మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. టెంపుల్కి వెళ్ళొచ్చినా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసినా, అంటే మనం అనుకున్న పనులు ఎప్పటికీ మనం అనుకున్న టైంకి అయితే జరగవు కదా, ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి అనుకున్నది జరగకుండా ఇంకేదో జరుగుతుంది. అలాంటి టైంలో టెంపుల్స్కి వెళ్ళి వస్తూ ఉండడం, అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి రావడం వల్ల ఏంటంటే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఏదో ఒక దారినండి ఈరోజు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.